లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు సెకండ్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేరళలో 20 సీట్లు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో 8, మధ్యప్రదేశ్లో 7, అసోం, బీహార్లలో 5 సీట్ల చొప్పున పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 సీట్ల చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది. 89 సీట్లలో మొత్తం 1206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాటితో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగుస్తాయి. సెకండ్ ఫేజ్ ఎన్నికల బరిలో కీలక నేతలున్నారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీలో నిలబడ్డారు. సిపిఐకి చెందిన అన్ని రాజా, బీజేపీకి చెందిన సురేంద్రన్తో ఆయన పోటీ పడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలపుజ సీటు నుంచి బరిలోకి దిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి పోటీ పడుతున్నారు. ఇక తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి థరూర్, బీజేపీ నుంచి చంద్రశేఖర్, సిపిఐ నుంచి పన్యన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. యూపీలోని మధురలో హేమమాలిని కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ తో పోటీ పడుతున్నారు. రాజస్థాన్లోని కోటా నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా ఈసారి కాంగ్రెస్ కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్తో తలపడుతున్నారు. జోధ్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో కాంగ్రెస్ తరపున కరణ్ సింగ్ ఉచియార్దా పోటీలో నిలిచారు. బెంగళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడనున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ రాజ్నంద్గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. గజియాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, లోక్సభ సెకండ్ ఫేజ్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, 7 గంటలకు సెకండ్ ఫేజ్కు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం గజియాబాద్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు మనం ఓటింగ్కు సంబంధించినటువంటి విజువల్స్ కూడా, ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చేటువంటి విజువల్స్ చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా కొన్ని డూస్ అండ్ డౌన్ డూస్ అనేది కూడా పెట్టారు. ఇక్కడ మొబైల్ ఫోన్స్ని ఎవరిని కూడా క్యారీ చేయనివ్వట్లేదు పోలింగ్ కేంద్రం లోపలికి. భద్రతకు సంబంధించి కూడా పూర్తిగా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అనేది కూడా ఇంపోజ్ చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హంగామా అయితే ఏం కనబడట్లేదు. ఇక్కడ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతానికి అయితే పోలింగ్ జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా సెకండ్ ఫేజ్కి సంబంధించి 88 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ నడుస్తూ ఉంది. కొన్ని కీ సెగ్మెంట్స్ కూడా సెకండ్ ఫేజ్లోనే ఉన్నాయి. కేరళకు సంబంధించి ముఖ్యంగా వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఈసారి బరిలో ఉన్నారు. భూపేష్ బఘేల్ కావచ్చు, అలాగే మరికొంతమంది అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కూడా రాజస్థాన్ నుంచి ఆయన బరిలో ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు కంటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్ లీడర్లు కూడా ఈసారి తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అయితే పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్మోస్ట్ 65% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఈసారి ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ పర్సంటేజ్ను పెరిగేలాగా అవకాశం ఉన్నంత మేరకు పోలింగ్ పర్సంటేజ్ను పెంచేందుకు అనేక చర్యలు అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ప్రస్తుతానికైతే ఉదయం పూట కావడంతో కొంత ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే రాజకీయ నాయకులకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈసారి ఈ ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ సగం పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, లేకపోతే అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్స్, పోలీసుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఓవరాల్గా 138,000 పైచీలకు పోలింగ్ కేంద్రాల్లో వీరందరికీ 18 లక్షల పైగా పోలింగ్ సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధించి సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈసారి ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక యూపీకి సంబంధించి 8 స్థానాలు ఇక్కడ ఈసారి పోలింగ్లో ఉంటున్నాయి. ఈ 8 స్థానాలకు సంబంధించి కూడా కొన్ని కీ సెగ్మెంట్స్, మధురకు సంబంధించి సెగ్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి గజియాబాద్ సెగ్మెంట్ కావచ్చు, ఇలా ప్రతి సెగ్మెంట్ కూడా చాలా క్రూషియల్ సెగ్మెంట్స్గా ఉన్నాయి.
ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలింగ్కి సంబంధించి ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు 10% పైగా దగ్గరగా ఓటింగ్ అనేది కూడా నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది చంద్రిక. రైట్ మదర్, థ్యాంక్ యూ.